హాయ్, వెల్కమ్ టు వేటి న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2023 ఫైనలిస్ట్గా నిలిచిన భారతీయ టీచర్ ఎవరు? ఆప్షన్ ఏ దీప్ నారాయణ్, ఆప్షన్ బి రంజిత్ సిన్హా దిశాలే, ఆప్షన్ సి సోనం వాంగ్చుక్, ఆప్షన్ డి అరవింద్ గుప్తా. సరైన సమాధానం ఆప్షన్ ఏ దీప్ నారాయణ్. పశ్చిమ బెంగాల్కి చెందిన దీప్ నారాయణ్ నాయక్ ప్రతిష్టాత్మక గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2023 ఫైనలిస్ట్గా నిలిచారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన దీప్ నారాయణ్ ఇళ్ల గోడల్లోనే బ్లాక్ బోర్డ్గా చేసి పేద పిల్లలకు విద్యాబోధన చేస్తుంటారు. ఇక గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2023 విన్నర్గా పాకిస్తాన్కి చెందిన రిఫత్ ఆరిఫ్ అలియాస్ సిస్టర్ జెఫ్ నిలిచారు. ఇక ఇవాటి మొదటి ప్రశ్న, 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అరవింద్ పనగడియా, ఆప్షన్ బి నందకిషోర్ సింగ్, ఆప్షన్ సి శక్తికాంత్ దాస్, ఆప్షన్ డి అజయ్ నారాయణ్ ఝా. సరైన సమాధానం ఆప్షన్ ఏ అరవింద్ పనగడియా. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకం జరిపినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. రెండో ప్రశ్న, భారతరత్న పద్మవిభూషణ్ పురస్కారాలను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ 1953, ఆప్షన్ బి 1954, ఆప్షన్ సి 1955, ఆప్షన్ డి 1956. సరైన సమాధానం ఆప్షన్ బి 1954. భారతదేశ అత్యున్నత ద్వితీయ శ్రేణి పౌర పురస్కారాలైన భారతరత్న పద్మవిభూషణ్లను 1954లో ప్రారంభించారు. వివిధ రంగాల్లో అత్యున్నత కృషి చేసిన వారికి భారతరత్న, విశిష్ట సేవలందించిన వారికి పద్మవిభూషణ్ ప్రదానం చేస్తారు. మూడో ప్రశ్న, బ్రిటిష్ సిబిఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ కన్నెగంటి చంద్రమోహన్, ఆప్షన్ బి పార్థసారథి దాస్ గుప్తా, ఆప్షన్ సి ఆలోక్ శర్మ, ఆప్షన్ డి కృష్ణకుమార్ చటర్జీ. సరైన సమాధానం ఆప్షన్ ఏ కన్నెగంటి చంద్రమోహన్. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించి లండన్లో స్థిరపడిన భారతీయ వైద్యుడు కన్నెగంటి చంద్రమోహన్ ప్రతిష్టాత్మక బ్రిటిష్ సిబిఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు వ్యక్తి చంద్రమోహనే కాగా, వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి బ్రిటిష్ ఏటా కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ప్రదానం చేస్తుంది. నాలుగో ప్రశ్న, ఇటీవల భారత ప్రభుత్వం ఏ సంస్థపై నిషేధం విధించింది? ఆప్షన్ ఏ సిఫాయే సాహబా పాకిస్తాన్, ఆప్షన్ బి జమాతే ఇస్లామీ కశ్మీర్, ఆప్షన్ సి జమాతే ఇస్లామీ కశ్మీర్ హింద్, ఆప్షన్ డి తెహ్రీకే హురియత్. సరైన సమాధానం ఆప్షన్ డి తెహ్రీకే హురియత్. పాకిస్తాన్ అనుకూల వేర్పాటువాద సంస్థ తెహ్రీకే హురియత్ను భారత ప్రభుత్వం నిషేధించింది. సయ్యద్ అలీషా గిలానీ ప్రారంభించిన ఈ సంస్థ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందనే కారణంతో ఉపా చట్టం ప్రకారం చర్యలు చేపట్టింది. ఐదో ప్రశ్న, 2023 సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు ఎంత మొత్తంలో జరిగాయి? ఆప్షన్ ఏ 156 లక్షల కోట్ల రూపాయలు, ఆప్షన్ బి 183 లక్షల కోట్ల రూపాయలు, ఆప్షన్ సి 194 లక్షల కోట్ల రూపాయలు, ఆప్షన్ డి 207 లక్షల కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ డి 183 లక్షల కోట్ల రూపాయలు. భారత్లో 2023లో యూపీఐ ద్వారా 183 కోట్ల విలువైన 11,760 లావాదేవీలు జరిగాయి. 2022 సంవత్సరంతో పోలిస్తే 2023లో లావాదేవీలు 59%, విలువ 45% పెరిగింది. ఆరో ప్రశ్న, భారత్తో తమ రాయబారిగా ఇజ్రాయెల్ ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ రూవెన్ అజార్, ఆప్షన్ బి యఫ్ఫా బెన్ అరీ, ఆప్షన్ సి డ్రార్ ఏడర్, ఆప్షన్ డి ఓఫిర్ కారివ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ రూవెన్ అజార్. భారత్లో ఇజ్రాయెల్ రాయబారిగా ఉన్న నౌర్ గిలాన్ స్థానంలో ఆ దేశ మాజీ దౌత్యవేత్త రూవెన్ అజార్ నియమితులయ్యారు. ఇజ్రాయెల్ మొత్తం 21 దేశాల రాయబారులను నియామకాలకు ఆమోదముద్ర వేయగా, రూవెన్ శ్రీలంక, భూటాన్ దేశాల్లో కూడా రెసిడెంట్ రాయబారిగా వ్యవహరిస్తారు. ఏడో ప్రశ్న, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2024 ఎక్కడ జరగబోతుంది? ఆప్షన్ ఏ ముంబై,
ఆప్షన్ బి లక్నో, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి హైదరాబాద్. సరైన సమాధానం ఆప్షన్ డి హైదరాబాద్. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2024 సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. జేఎన్టీయూలో ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు జరిగే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. 8వ ప్రశ్న, అంతర్జాతీయ క్రికెట్లో ఓ క్యాలెండర్ సంవత్సరంలో 100 కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ప్లేయర్ ఎవరు? ఆప్షన్ ఏ సూర్యకుమార్ యాదవ్, ఆప్షన్ బి బెన్ స్టోక్స్, ఆప్షన్ సి మహమ్మద్ వసీం, ఆప్షన్ డి రోహిత్ శర్మ. సరైన సమాధానం ఆప్షన్ సి మొహమ్మద్ వసీం. యుఏఈ కెప్టెన్ మహమ్మద్ వసీం 2023 అంతర్జాతీయ క్రికెట్లో 101 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటి వరకు వసీం మినహా మరెవరూ ఒకే క్యాలెండర్ ఇయర్లో 100 కంటే ఎక్కువ సిక్సర్లు నమోదు చేయలేదు. 9వ ప్రశ్న, FIH హాకీ ఫైవ్స్ ప్రపంచ కప్ టోర్నీలో భారత మహిళా జట్టు కెప్టెన్ ఎవరు? ఆప్షన్ ఏ జ్యోతి ఛత్రి, ఆప్షన్ బి బన్సారీ సోలంకి, ఆప్షన్ సి మహిమా చౌదరి, ఆప్షన్ డి ఎతిమరపు రజని. సరైన సమాధానం ఆప్షన్ డి ఎతిమరపు రజని. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సీనియర్ గోల్ కీపర్ ఎతిమరపు రజని FIH హాకీ ఫైవ్స్ ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే భారత మహిళా జట్టుకు సారథ్యం వహించనుంది. రజనీకి మహిమా చౌదరి డిప్యూటీగా ఎంపికైంది. ఇక ఇవాటి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. భారతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 2, ఆప్షన్ బి జనవరి 3, ఆప్షన్ సి జనవరి 4, ఆప్షన్ డి జనవరి 5. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.